వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన కొనసాగిస్తోంది. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. పంట పండించేందుకు రైతన్నకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది రేవంత్ సర్కార్. పంట పండించేందుకు రైతన్నలకు అన్ని రకాల సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ డీలర్లకు పలు హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ పురుగు మందులు అమ్మితే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతీయ అగ్రోకెమికల్స్ అసోసియేషన్ ప్రతినిధితో సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పురుగు మందుల క్రయ విక్రయాలు, నిల్వల సమాచారం కోసం ఒక వెబ్సైట్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విక్రేతలకు లైసెన్సుల విధానాన్ని ఆన్లైన్ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 పరీక్షా కేంద్రాలు ఏటా 4000 పురుగు మందుల నమూనాలను పరీక్షించే సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. ల్యాబ్ల సంఖ్యను పెంచి ఎక్కువ నమూనాలను పరీక్షించాలని ప్రభుత్వం యోచిస్తోందని, అందులో భాగంగానే నకిలీ పురుగు మందులను పరీక్షించేందుకు రాష్ట్రంలో మరో 2-3 ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మందుల వినియోగాన్ని నియంత్రించే విధంగా వ్యవసాయ శాఖతో కలిసి అగ్రోకెమికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పనిచేయాలని కోరారు. పీపీపీ విధానంలో ల్యాబులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని తుమ్మల చెప్పారు. ప్రతి డీలర్ నెల పురుగు మందుల విక్రయాల వివరాలు, కంపెనీల నుంచి డీలర్లకు అందిన స్టాక్ వివరాలు తెలిపేలా వెబ్సైట్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.